మనం తెలుగులో ఒక పాత సినిమా చూసాం. అదే నటుడు ఆలీ అనుకోకుండా పెట్రోల్ తాగితే అతను మూత్ర విసర్జనకు వెళ్లిన ప్రతిసారి పెట్రోలే వస్తుంది. మూవీలో అది ఆయన క్యాష్ చేసుకుంటాడు కూడా. సినిమా కాబట్టి జరిగింది, కానీ ఇలాంటివి నిజ జీవితంలో జరగవు అనుకోవద్దు. ఓ మహిళ కడుపులో ఏకంగా మద్యం ఫ్యాక్టరీ ఉంది. చుక్క మద్యం ఎప్పుడూ తాగలేదు, కానీ పొట్టలో మాత్రం ఎప్పుడూ మద్యం ఉంటూనే ఉందట. అసలు ఆమెకి ఏమైంది, దీనికి గల కారణాలేంటనే విషయాలను కొన్ని పరీక్షల తర్వాత కానీ వైద్యులు తేల్చలేకపోయారు. కెనడాలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కెనడాలోని ఓ మహిళ తనకు అనారోగ్యంగా ఉందని, మత్తుగా ఉంటోందని వైద్యులను సంప్రదించింది. కొన్నిసార్లు మత్తు వల్ల తాను ప్రమాదాలకు గురైనట్లు కూడా చెప్పింది. ఇక డాక్టర్లు సదరు మహిళను పరీక్షించి ఆల్కహాలికా అని ప్రశ్నించారు. దానికి ఆమె తాను ఎప్పుడూ మద్యం సేవించలేదని చెప్పింది. ఆమె మాటలు విన్న వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత సైక్రియాట్రిస్టుల వద్దకు పంపగా వారు కూడా ఆమె మద్యం తాగడం లేదని చెప్పారు. ఇక కొన్ని వైద్య పరీక్షల తర్వాత సదరు మహిళకు అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. మహిళ కడుపులోని కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్లు చక్కెర్లను ఆల్కహాల్ గా మారుస్తున్నాయని గుర్తించారు వైద్యులు. ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో ఆమె రక్తంలోని ఆల్కహాల్ స్థాయి ప్రమాదకరంగా పెరుగుతోందని చెప్పారు. ఈ వ్యాధిని ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అని పిలుస్తారట. 1946లో ఆఫ్రికాకు చెందిన ఓ బాలుడిలో ఈ వ్యాధిని గుర్తించారు. ఒక ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆ బాలుడి డెత్ రిపోర్ట్లో ఈ విషయం తెలిసింది. ఇక వరల్డ్లోనే ఈ వ్యాధి అత్యంత అరుదైనదని, 10ల సంఖ్యలో ఈ కేసులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నియంత్రణలో ఉంచేందుకు మాత్రం ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉన్నట్లు సమాచారం.